నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. P4 గురించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. P4 కార్యక్రమాన్ని మొన్న ఉగాదికి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది కూటమి సర్కార్. అయితే ఇదే నేపథ్యంలో పెత్తందారుల నుంచి, అంటే ఎవరైతే డబ్బు గల వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఆ సంపదనంతా తీసుకొచ్చేసి పేద ప్రజలకు ఖర్చు పెడతాము, దిగువ మధ్యతరగతి కింద ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడమో లేదంటే వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయడమో చేస్తామంటూ కూడా ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని అయితే తీసుకొచ్చి, అయితే దీని మీద మాత్రము ఇటు ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఎలా సాధ్యమంటూ కూడా చెప్తూ ఉన్నారు. అగ్రవర్ణాలు 10% ఉంటే కింద, అంటే రేషన్ కార్డులు పొందిన వాళ్ళు దాదాపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 90% ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు ఎలా న్యాయం చేస్తారంటూ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు చేసినటువంటి ఏ కార్యక్రమం తీసుకొచ్చినా పబ్లిసిటీ కోసం తప్పితే ప్రజల కోసం కాదంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇక మరోవైపు ప్రధాని మోదీకి సంబంధించి కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ బిల్లుకు సంబంధించి టీడీపీ, బీజేపీ, ఈ జనసేనకు సంబంధించిన 3 పార్టీలు సపోర్ట్ చేయడము, వైసీపీ వ్యతిరేకించడం కూడా ఇప్పుడు ముస్లింలు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు గతంలో ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సమయంలో ముస్లింలకు మద్దతుగా ఉంటామని చెప్పినటువంటి మీరు ఇప్పుడు వక్ఫ్ బిల్లుకి మద్దతు తెలపడం ఏంటంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ రాజకీయాల గురించి, అలాగే దేశ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఏంటి సార్, ఫస్ట్ ఈ P4 ఏంటి? ఆ P4 కాన్సెప్ట్ ఎమ్మెల్యేల కన్నా అర్థమవుతుందా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు జస్ట్ పబ్లిసిటీ కోసం ఏదో చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఒక అధికార ప్రతినిధిగా, మీరు ఒక స్పోక్స్ పర్సన్గా ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే డెఫినెట్ గా పబ్లిక్ స్టంట్ అది మార్కెటింగ్ స్టంట్ అండి. ఎందుకంటే 2013లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక చట్టం చేయడం జరిగింది. ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్ అనే ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఏదైతే కార్పొరేట్ పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు ఉంటారో వాళ్ళ నెట్ ప్రాఫిట్ లో నుంచి ఒక 2% సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రజల కోసం ఖర్చు చేయాలి అని ఒక చట్టమే ఉన్న తర్వాత 2% వాళ్ళు డెఫినెట్ గా ఖర్చు చెయ్యాలి అనే పరిస్థితి ఉన్న తర్వాత అది ఆడిట్ చేసి మనం వెరిఫై చేసుకోవచ్చు. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు ఎవరెవరికి ఏమేమి ఖర్చు పెడుతున్నారు అనేది చూడొచ్చు. అయితే దాన్ని ఇతను సొంతంగా ఏదో ఒక మార్కెట్ చేసే ఒక కార్యక్రమం, ఇండివిజువల్స్ నలుగురు తీసుకొచ్చి అక్కడ డయాస్ మీద కూర్చోబెట్టి వాళ్ళందరినీ నేను కార్పొరేట్ సెక్టార్ కి అప్పచెప్తాను అన్నప్పుడు ఊర్లలో పెద్ద పెద్ద, అంటే విలేజ్ హెడ్స్ లేకపోతే భూస్వాములో ఎవరైనా ఉన్నప్పుడు ఈ బడి పలానా ఆయన కట్టించాడు, లేకపోతే ఈ బడికి పలానా వాళ్ళు ఈ స్థలాన్ని ఇచ్చారు, లేకపోతే ఈ హాస్పిటల్ మా ఊళ్ళో పలానా వాళ్ళు కట్టించారు, ఇవన్నీ మనం డెఫినెట్ గా వింటా ఉంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ దాన్ని ఒక చట్టపరంగా పద్ధతిగా వెళ్ళాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చట్టం తీసుకొచ్చి దాన్ని లీగలైజ్ చేయడం జరిగింది. సో ఏదన్నా కూడా ఒక గ్రామంలోనో ఒక పట్టణంలోనో ఎక్కడైనా సరే, లేదా ఒక పేదవాళ్ళు ఉండే బస్తీలోనో దాన్ని డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు ఆ బడ్జెట్ ఎంత అవుతుంది, దానికి వాళ్ళు ఎంత ఇవ్వదలుచుకున్నారు, ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది, ఆ లెవెల్లో మాట్లాడతారు తప్ప ఇండివిజువల్స్ తీసుకెళ్లి, అంటే అతను చెప్పడం టాప్ 10% కి బిలో 20%, అంటే ప్రజల్ని డైరెక్ట్ గా గుంజుగుర్తాగా తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పేస్తాను అనే రకంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇది జరిగే ప్రసక్తే కాదు. టాప్ 10% ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది ఉన్నారు, బాటమ్ 20% ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది ఉన్నారు అనేది కూడా మనం లెక్కలు తీయాలి కదా. సో ఇంతమంది ప్రజల్ని నువ్వు గవర్నమెంట్ బాధ్యత నుంచి వదిలేసి గవర్నమెంట్ వీళ్ళ బాధ్యతలన్నీ అప్పచెప్పేస్తాము అంటే అది జరిగే ప్రసక్తేనా? ఏదన్నా ప్రభుత్వం స్కూల్ ని మోడర్నైజ్ చేయడానికో, లేకపోతే ఆ స్కూల్ బిల్డింగ్ ని ఎక్స్టెన్షన్ చేయడానికో, కొత్తగా ఇంకొక విలేజ్ లో ఏదైనా బడి కట్టడానికో, ఆ విలేజ్ లో ఉండే పెద్దలనో లేకపోతే ఏ కార్పొరేట్ సెక్టార్ నో పిలిపించి, ఇదిగో ఈ ఊళ్ళో ఈ బడి కట్టడానికి ఇంత ఖర్చు అవుతుంది, మీరేం పెట్టుకోగలుగుతారు, ప్రభుత్వం నుంచి ఏం సహాయం కావాలి, అదర్వైజ్ మొత్తం మీరే కట్టివ్వగలరా, ఈ చర్చలు ప్రభుత్వం చేపట్టి ఆ అభివృద్ధి, అంటే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కార్పొరేట్ దగ్గర నుంచి తీసుకొని చేస్తే అది సక్సెస్ఫుల్ అవుతుంది తప్ప ప్రజల్ని తీసుకెళ్లి ప్రభుత్వం తీసుకెళ్లి ప్రజల్ని కార్పొరేట్ సెక్టార్ కి అప్పచెప్పేస్తే అది ఏ మాత్రం జరుగుతుంది? అది పుస్తకాల్లో లెక్కలు రాసుకోవడానికి మాత్రం వాళ్ళకి పనికొస్తుంది, ఈయనేదో చూపించానని చేసుకోవడానికి ఈయనకి పనికొస్తుంది తప్ప. నేను ఉదాహరణకి ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ మధ్య కాలంలో ఒక ఛానల్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారి ఊర్లో మనం ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఆ ఊర్లో బడి లేనిది లేదండి, చిన్న గ్రామం, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మొత్తం, ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లు మొత్తం. అదే విధంగా కాన్స్టిట్యున్సీ వైజ్ మడకసిర అనే ఒక కాన్స్టిట్యున్సీ తీసుకున్నప్పుడు అక్కడ అగ్రికల్చర్ కాలేజ్ కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు, లేకపోతే ఆ పోలీస్ స్టేషన్ కావచ్చు, ఆర్టీఓ ఆఫీసులు కావచ్చు, ఇవన్నీ
ప్రభుత్వం ద్వారా అప్పుడు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రఘువీరారెడ్డి గారు లేకపోతే మంత్రిగా ఉన్న రఘువీరారెడ్డి గారు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి తీసుకొచ్చినాయి. దానికి హెల్ప్ కావచ్చు లేకపోతే ప్రభుత్వం హెల్ప్ కావచ్చు, వివిధ రకాలైన హెల్ప్ తీసుకొని, ఉదాహరణకి ఐ హాస్పిటల్ ఉంది, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ అక్కడ తీసుకురా వాళ్ళని ఒప్పించి అక్కడికి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఈ రకమైన ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయాలి తప్ప 20% మంది ప్రజల్ని టాప్ అంటే 20 ఇందాకే చెప్పి 20% నెంబర్ ఎంతో తెలియదు, 10% నెంబర్ ఎంతో తెలియదు, వీళ్ళని తీసుకెళ్లి వాళ్ళు తప్పు చెప్పేస్తాము, వాళ్ళు పని చేసేస్తారు అని ప్రజల్ని నమ్మించే ఒక కార్యక్రమం చేయడం అనేది డెఫినెట్ గా సంక్షేమ కార్యక్రమాలు ఎగ్గొట్టడానికి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు తప్పించుకునే కార్యక్రమాన్ని సూపర్ 6 గురించి మనం క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఇవే కదా ప్రజలకు మీరు అందించాల్సినవే కదా ఇవన్నీ. పిల్లల్ని బడికి పంపించడానికి, పిల్లల్ని చదివించడానికి, లేకపోతే ఇంట్లో గడవటానికి రేషన్, ఇవన్నీ చేసిన కార్యక్రమాలు మొత్తం నేను దాదాపు 20-25% ప్రజల్ని ప్రభుత్వం భారం దించుకొని కార్పొరేట్ సెక్టర్ కి అప్పచెప్పేస్తానని మీరు బాధ్యతని దులుపుకొని సూపర్ 6 అమలుని ఎగ్గొట్టే ఒక కార్యక్రమంగా ఇది కనపడతా ఉంది. ఈ P4 అనేది జస్ట్ మార్కెటింగ్ గా కనపడతా ఉంది కదా మనకి అశోక్ గారు అక్కడ. సో మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ కార్పొరేట్ కంపెనీల్లో ఎక్కడెక్కడ ఏ ప్లేస్ లో ఏమి అభివృద్ధి చేయాలనుకున్నారో మీ బడ్జెట్ ఏంటో చెప్పండి, దానికి గవర్నమెంట్ చెప్పండి, వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో చెప్పండి, తద్వారా అక్కడ ఏర్పాట్లు చేయండి తప్ప మనం చూసాం చాలా విలేజెస్ ని పెద్ద పెద్ద వాళ్ళు దత్తతలు తీసుకోవడం చూసాం. ఆ విలేజెస్ ఎక్కడున్నాయంటే దాదాపుగా 90% ఈవెన్ మోడీ గారు వారణాసిలో దత్తత తీసుకున్న గ్రామానికి అక్కడ దిక్కుమొక్కు లేదని మనం చూడటం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో ఇదంతా జస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ సూపర్ 6 ని ఎగ్గొట్టేదానికి ఏమన్నా ఆలోచన చేస్తున్నారా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి అశోక్ గారు. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, సరే ఇప్పుడు ఈ పథకాలు అన్నీ ఇస్తారా లేదా అనేది పక్కన పెడితే గతంలో కూడా చాలా చారిటీ సంస్థలు ఇలాంటివన్నీ కూడా గ్రామాలను మీరు ఇందాక కోట్ చేసినట్టు రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఆ తర్వాత ఆ సమయంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి చారిటీలు చేస్తూ వచ్చారు. కానీ దీన్ని ప్రభుత్వం అనుసంధానం చేసుకొని ప్రభుత్వం మేము ఇంకా పెంపొందిస్తాము, అలాంటి వ్యక్తుల్ని మేము ఇంకా రాయితీలు ఇచ్చో లేదంటే వాళ్ళ బిజినెస్ని డెవలప్మెంట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ని కొంత పేదలకు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, సరే ఇవన్నీ ఊహాజనితంగా లేదంటే మాటలు చెప్పడానికో చూడటానికో ఎంతో అద్భుతంగా ఉంటాయి, కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే ఉంటుందా? ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో నిజంగానే ఒక సామాన్యుడికి ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ వచ్చి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడానికో లేదంటే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టడానికో సిద్ధంగా ఉంటుందా? ఇంకొక విషయం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం అశోక్ గారు. ఆల్మోస్ట్ ఆల్ ది కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ యొక్క ట్రస్ట్లు వాళ్ళ యొక్క చారిటీలు వాళ్ళు ఓపెన్ చేసేసారండి. ఏది 2% వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టాలనుకున్నారో వాళ్ళు ట్రస్ట్లు ఓపెన్ చేసుకొని వాళ్ళు చారిటీ చేస్తున్నట్టుగా వాళ్ళే నడుపుతా ఉన్నారు. సో ఏ కార్పొరేట్ కంపెనీ కూడా మళ్ళీ ఇక్కడ వచ్చి ఈయన అప్పచెప్తానన్న 20% మందిని తీసుకునే దానికి కూడా లేదు. ఎందుకంటే మీ ఈ టాటాస్ తీసుకోండి, ఆదానీలు, అంబానీలు, ప్రతి కార్పొరేట్ కూడా సపరేట్ గా వాళ్ళు ట్రస్ట్లు ఏర్పాటు చేసి వాళ్ళు రన్ చేస్తా ఉన్నారు చారిటీస్ ని. సో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పిలిచిన దానికి, చంద్రబాబు నాయుడు గారు చూపించిన ప్రజల్ని వాళ్ళు దత్తత తీసుకొని వాళ్ళు అభివృద్ధి చేస్తారనే దానికి కూడా ఆ రకమైన ఆశ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ చారిటీస్ వాళ్ళు దేశవ్యాప్తంగా రన్ అవుతా ఉన్నాయి కాబట్టి. సో డెఫినెట్ గా ఇది సూపర్ 6 ని ఎగ్గొట్టేదానికి నేనేదో కొంతమంది సంస్థలకు వీళ్ళని అప్పచెప్పాను, వీళ్ళు అభివృద్ధి చెందారని చూపించేదానికే పనికొస్తుంది తప్ప ఈ కార్యక్రమం అయితే నాకు తెలిసి అసలు దీనికి మీరు అన్నట్టుగా ఎట్లా సోషల్ ఆడిట్ చెప్పారు, ఏ రకంగా అభివృద్ధి చెందారనే సోషల్ ఆడిట్ కూడా ఇది దొరికే విషయం కాదు. సో రేపు వాళ్ళు తయారు చేసి ఇంతమందిని మేము చేసేసాం, వీళ్ళకి చెప్పేసాం అని మాట్లాడడానికి పనికొస్తుంది తప్ప గ్రౌండ్ లో ఇది డెఫినెట్ గా గ్రౌండ్ కాదు. అదర్వైజ్ నేను ఇందాక చెప్పినట్టుగా మీరు పలానా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పలానా కంపెనీ ద్వారా డెవలప్ చేశాము, ఆ ఊర్లో అది కట్టడం వల్ల కట్టడం వల్ల ఇంతమంది పిల్లలు అదనంగా బడికి వెళ్తున్నారు, అప్పుడు మనం డేటా తీయొచ్చు. ఇప్పుడు అయితే మాత్రం సోషల్ ఆడిట్ కి ఇది దొరికే విషయమే కాదు అశోక్ గారు. ఓకే సరే, ఇంకొక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇవేంటి మోదీ గారు రాజీనామా చేయబోతున్నారు, మోదీ గారు దిగిపోబోతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. నిన్న సంజయ్ రౌత్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినారు దీనికి సంబంధించి. ఆయన ఆర్ఎస్ఎస్ ఒక మీటింగ్ జరగబోతుంది నాగ్పూర్లో, ఆ తర్వాత ఆయన ప్రధానిగా ఉండరంటూ కూడా చెప్తున్నారు. ఏంటి ఇవన్నీ నిజంగానే ఏదో ఊహాగణిత వార్తలా లేదంటే నిజంగానే అలాంటి అవకాశాలు ఉంటాయా?
అంటే మోడీ గారు నిజంగా దిగిపోతారా దిగరా, అతనికి ఉన్న పదవి వ్యామోహం అది మనకు తెలియదు కానీ డెఫినెట్ గా వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఒక రూల్ అయితే ఫ్రేమ్ చేసుకోవడం జరిగిందండి అప్పట్లో. ఏది మోడీ గారు కొత్తగా ప్రధానమంత్రి 2014లో ప్రధాని అవగానే ఒక రూల్ ని ఫ్రేమ్ చేశారు. 75 కూడా ఇక అధికారికంగా రాజకీయ పదవుల్లో ఉండటానికి వీల్లేదు. వాళ్ళు మొత్తం కూడా మార్గదర్శక మండలిలోకి వెళ్ళిపోవాలి. పార్టీకి ఒక సూచన చేసే విధంగా, పార్టీ దిశానిర్దేశం చేసే విధంగా వెనక నుంచి సలహాలు ఇవ్వడమే తప్ప రూల్ చేసే పరిస్థితిలో ఉండకూడదని మోడీ గారే ఒక భారతీయ జనతా పార్టీలో ఒక రూల్ తీసుకురావడం జరిగింది. తదనుగుణంగానే పార్టీకి ఫౌండింగ్ పిల్లర్స్ లాంటి అద్వానీ గారు కావచ్చు, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళని అందరినీ కూడా పదవులు ఇవ్వకుండా వాళ్ళందరినీ మార్గదర్శక మండలిలో పెట్టడం జరిగింది. ఇప్పుడు సెప్టెంబర్ 20 నాటికి, ఈ సంవత్సరం సెప్టెంబర్ 20 నాటికి మోడీ గారికి కూడా 75 ఏళ్ళు నిండబోతా ఉన్నాయి. సో మోడీ గారు ఇప్పుడు మార్గదర్శక మండలికి వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నమైన తరుణంలో ఒక అంటే వాళ్ళు ఫ్రేమ్ చేసిన రూల్ మిగతా, అంటే అద్వానీ గారు ఎంత కాంట్రిబ్యూషన్, మురళీ మనోహర్ జోషి ఎంత కాంట్రిబ్యూషన్ డెఫినెట్ గా వేరెవరు ఆ భారతీయ జనతా పార్టీకి చేసి ఉండరు. అటువంటి వాళ్ళను కూడా మార్గదర్శక మండలిలో పంపించేసిన తర్వాత ఇప్పుడు మోడీ గారు ఎలా కంటిన్యూ అవుతారు అని ఒక ప్రశ్న ఉత్పన్నం అవుద్దేమో అనే తరుణంలో తన పదవిని ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం తను 2029 దాకా కంటిన్యూ అవడం కోసం మాట్లాడుకున్నారా, ఒప్పించుకున్నారా అనే ఒక చర్చ అయితే ప్రజల్లో జరుగుతా ఉంది. మరి ఇంటర్నల్ గా ఏం జరిగింది ఏంటి అనేది కాదు కానీ వాళ్ళు ఫ్రేమ్ చేసిన రూల్ బట్టి చూసుకుంటే మాత్రం సెప్టెంబర్ 20 నాటికి ఖచ్చితంగా మోడీ గారు మార్గదర్శక మండలిలోకి వెళ్ళాలి అనేది భారతీయ జనతా పార్టీ ఇన్ని రోజులు ప్రవచిస్తా వచ్చింది. సో ఇప్పుడు ఆ ప్రవచనాన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటారా లేదు పాటిస్తారా మోడీ గారి కోసంగా అనేది ఇప్పుడు చూడాలి. అది పాటించాలి అన్నప్పుడు ఖచ్చితంగా మరి రిజైన్ చేయాలి కదా. అందువల్ల ఉత్పన్నమైన చర్చగా మనం ఆలోచించాలి అశోక్ గారికి. అంటే మొన్న చూసాము, మొన్న ఎన్నికలకు సంబంధించి చూసుకున్నా కూడా బీజేపీకి కొంత మెజార్టీ తగ్గినప్పటికీ సరే ఇతర పార్టీల మద్దతు వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో కూడా మోదీని వ్యతిరేకించిన వాళ్ళు చాలామంది ఉన్నారు బీజేపీ పార్టీలో. నితిన్ గడ్కరీ కావచ్చు, అలాగే రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ కావచ్చు. కొంత వర్గం కూడా మోదీ కాకూడదు, ఇప్పటికీ మన రూల్స్ ప్రకారము ఏదైతే ఆర్ఎస్ఎస్కి సంబంధించి కావచ్చు, బీజేపీకి సంబంధించి కావచ్చు, కొన్ని వ్యక్తిగతంగా రూల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని భిన్నంగా కూడా చూసినటువంటి నేపథ్యంలో ఒక అలాంటి మార్పు జరిగే అవకాశం ఉంటుంది కదా ఆర్ఎస్ఎస్ భావజాలం మీద నడిచేటువంటి బీజేపీకి సంబంధించి చూసుకుంటే. డెఫినెట్ గా మోడీ ప్రధానమంత్రి అయి ఉండేవాడు కాదు. ప్రతిపక్షాల నుంచి ప్రధాని అయ్యేవాళ్ళ, లేకపోతే భారతీయ జనతా పార్టీలో నుంచి ఇంకొకళ్ళు ఎవరైనా ప్రధాని అయ్యేవాళ్ళ, కానీ మొన్న 20 సీట్లు ఇంకొక 20 సీట్లు తగ్గున్నా కూడా అతనికి అవకాశం వచ్చేది కాదు. సరే ఇప్పుడు మోడీని అక్కడ ఉంచడానికి కారణం ఏమిటంటే ఈ దేశంలో ఇవాళ రాజకీయ నాయకులు, రాజకీయ శక్తుల కన్నా కూడా కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్స్ బ్యాక్ డోర్ నుంచి దీన్ని నడిపిస్తా ఉన్నారు. సో ఈ మేజర్ కార్పొరేట్ సెక్టార్స్ మొత్తానికి ప్రియమైన నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీనే. ఎందుకంటే వాళ్ళకి ఎయిర్పోర్ట్స్ కావచ్చు, సీ పోర్ట్స్ కావచ్చు, దేశంలో ఉన్న సంపదను మొత్తం మొన్న ఈ మధ్యనే నిర్మలా సీతారామన్ గారు కూడా స్పష్టం చేయడం జరిగింది. దాదాపు 7-8 లక్షల కోట్లు ఈ దేశానికి సంబంధించిన సంపదని ఈ సంవత్సరంలోనే అమ్మబోతున్నాం అని స్పష్టంగా చెప్పినప్పుడు అదంతా కూడా ఎవరికి దోచిపెట్టబోతా ఉన్నారంటే డెఫినెట్ గా వాళ్ళకి ఆ గుజరాత్ లో ఉండే 2 బడా పారిశ్రామికవేత్తలకి ఈ గుజరాత్ నుంచి వచ్చిన 2 బడా నాయకులు దోచిపెడతా ఉన్నారు అనేది ఒక చర్చ దేశంలో జరుగుతా ఉన్న తరుణంలో వాళ్ళు డెఫినెట్ నరేంద్ర మోడీ ఉండాలనే కోరుకుంటారు. కాబట్టి ఒక్క 20 సీట్లు అతని ఫేట్ డిసైడ్ చేయడంలో అతనికి సహకరించినాయి తప్ప అదర్వైజ్ డెఫినెట్ గా 20 గాని తగ్గుంటే ఏ కార్పొరేట్ శక్తి వచ్చినా కూడా ఆపగలిగేది కాదు. సో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కార్పొరేట్స్ నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రమేయం, ఆ ప్రభావం చాలా వరకు ఉండే అవకాశం ఉంది అసలు. సో అందువల్ల మార్పు అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి డెఫినెట్ గా. ఎందుకంటే జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశం కూడా వస్తుంది కదా, దాన్ని పెద్ద ఎత్తున బీజేపీ చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తుంది. జేపీ నడ్డా లాంటి వాళ్ళే మనం ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి, జమిలీ గురించి జనాల్లోకి చెప్పండి, చర్చించండి అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో సో దాని ముందే బిఫోర్ బీజేపీ ఇలాంటి స్టాండ్ తీసుకునే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళలోనే ఇంకో చర్చ కూడా జరుగుతా ఉంది. ఏమంటే 2024 ఎలక్షన్ నాటికే మోడీ ఫేమ్ అనేది చాలా వరకు తగ్గడం జరిగింది. ఈ సీట్లు ఇంతవరకు తగ్గినప్పుడు రాబోయే ఎలక్షన్ కి మోడీ ఫేమ్ అనేది ఎంతవరకు పనిచేస్తుంది, సో అప్పటికి మనం నాయకుడిని మార్చుకోవాలా ఉంచాలా అనే చర్చ కూడా నిన్న నాగ్పూర్ లో జరిగింది. ఆ చర్చ కూడా ఉంది ప్రజల్లో. సో దాన్ని అన్నిటిని ప్యాచప్ చేసుకోవడానికి, కవర్ చేసుకోవడానికి ఆయన అక్కడికి వెళ్ళారు, ఆర్ఎస్ఎస్ తో చర్చలు జరిపారు, వాళ్ళని ఒప్పించుకునే ప్రయత్నం చేశారు అనేది
మొన్న నాగ్పూర్ లో జరిగిన చర్చల్లో బయటకు వచ్చిన లీక్లు ఏది ఏమైనప్పటికీ బయట జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఆయన అక్కడికి వెళ్ళి జరిపిన చర్చలు కావచ్చు, మనం కనుక టాలీ చేసి చూసుకున్నప్పుడు డెఫినెట్ గా పదవిలో కొనసాగేదానికి ఆయన వాళ్ళతో అక్కడ చర్చలు జరిపారు, ఉండాలని కోరుకుంటున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థం అవుతా ఉంది. ప్రజలు కూడా అదే అనుకుంటా ఉన్నారు. ఓకే ఓకే కంక్లూడ్ చేస్తూ ఏంటి ఈ వక్స్ బిల్లుకు సంబంధించి, సరే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ వచ్చింది, ఆ తర్వాత ఇతర పార్టీలు ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంది. ముస్లిమ్స్ సామాజిక వర్గానికి సంబంధించి ఎన్నికల్లో ఆయన ఇచ్చినటువంటి హామీ కావచ్చు, లేదంటే ముస్లిమ్స్కి నేను తోడుగా ఉంటానని చెప్పడం, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత సనాతన ధర్మం అనేటి ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన ఎత్తుకోవడము, హిందువులకు సంబంధించి మనోభావాలు దెబ్బతింటే నేను మాట్లాడతాను, చాలా గట్టిగా పోరాడతానని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ స్టాండ్కి ఆయన సపోర్ట్ చేయడము, ముస్లిమ్స్కి వ్యతిరేకంగా మాట్లాడటం ఎలా చూడాలి అసలు పవన్ కళ్యాణ్ స్టాండ్ని కంక్లూడ్ చేస్తూ? ఆయన ఒక పాలసీ, ఒక ఫిలాసఫీ, ఒక పద్ధతిగా వెళ్తారు అని అనుకోవడం, అతను నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళ యొక్క దీనికి వాళ్ళని వదిలేయాలే తప్ప డెఫినెట్ గా అతను పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు దాదాపు 5-6 సిద్ధాంతాలు మార్చాడు ఆయన. సో 5-6 సిద్ధాంతాల మార్పులో ఇవాళ కొత్త అవతారం ఎత్తాడు. భారతీయ జనతా పార్టీ చంకలో చేరిన తర్వాత, భారతీయ జనతా పార్టీ భుజాలకు ఎక్కిన తర్వాత, సో డైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీతో నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకొని నరేంద్ర మోడీని అంతగా ఆకాశానికి ఎత్తుతున్నప్పుడు నేను మీకు అండగా ఉంటాను అంటే నమ్మడం మన భ్రాంతి అవుతుందే తప్ప అతను అండగా ఉంటాడని మనం ఏ రకంగా ఆలోచిస్తాం, ఏ రకంగా ఊహిస్తాం? అతను అంటే సింపుల్ గా చెప్తా చూడండి, వాళ్ళ ఇది పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజు విపరీతంగా రంకిలేశారు, మనం లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేదు, మనం లేకపోతే ప్రభుత్వం లేదు అన్నాడు. వారం రోజులకి మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ నాకు శక్తి లేదు, నేను శక్తిహీనుడిని, నా దగ్గర ఏమీ లేదు, నేనేమి చేయలేను అని మాట్లాడాడు. సో అటువంటి పవన్ కళ్యాణ్ గురించి మనం ఎంత తక్కువ చర్చించుకుంటే అంత మంచిది. అదృష్టం కలిసి వచ్చి మంత్రి అయ్యాడు తప్ప లేకపోతే పాలసీతో ఫిలాసఫీతో రాజకీయం చేస్తున్నాడు అయితే మనం అనుకోలేము అశోక్ గారు. ఓకే ఓకే సో ఆయన పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు మీరు? డెఫినెట్ గా ఓకే ఓకే అంటే పాలసీ లేదు, ఫిలాసఫీ లేదు, ఏం పట్టించుకొని ఏం మాట్లాడతాం అతని గురించి? ఓకే ఓకే రాజకీయాలకు సంబంధించి ఆయన అంత ఇంపార్టెంట్ అవసరం రోల్ అంటే చేంజింగ్ వార్ చేసే వ్యక్తికి సంబంధించి అంత అవసరం లేదంటారు మీరు? డెఫినెట్ గా అవసరం లేదు. మనం అనవసరమైన ఇంపార్టెన్స్ ఇచ్చి అతని స్టేచర్ పెంచడమే తప్ప అతని గురించి అయితే ఈ 5-6 ఘట్టాల్లో 5-6 రకాలుగా అతను మాట్లాడి 5-6 పాలసీస్ 5-6 ఫిలాసఫీలు అతను తీసుకొచ్చిన తర్వాత మనకు క్లియర్ గా అర్థమైంది ఒక స్టాండ్ అనేది లేదు. అధికారం కోసం ఎట్లా ఎప్పుడు ఏ రకంగా అయినా మారతాడో, అతనికి అధికారమే పరమావధి అని మనకు అర్థమైన తర్వాత ఇంక మనం తక్కువ చర్చించుకోవడం మంచిది. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇది ఈరోజు రామకృష్ణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.